అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని సాగునీటి చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు ముందుగానే వర్షాల ప్రవేశానికి ముందే సబ్బవరం మండల ఇరిగేషన్ శాఖ సహాయ ఇంజనీర్ కార్తీక్ నిధుల మంజూరు ప్రాప్తికి కేటాయించిన పనులను పర్యవేక్షించి పూడిక తీత పనులు, చెరువు గర్భాలకు వర్షపు నీటి ప్రవేశ కాలువలు, చెరువుల్లో సర్ప్లస్ వాటర్ అవుట్లెట్ల కాలువల నిర్మాణాల పనులు పూర్తి చేయించడంతో ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో ఇక వర్షాలదే ఆలస్యం అన్న రీతిలో సాగునీటి చెరువులు తయారయ్యాయని చెప్పవచ్చు. ఈ చెరువుల అభివృద్ధి పనులు నిధులకు సంబంధించి జై భారత్ న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఇరిగేషన్ సహాయ ఇంజనీర్ కార్తీక్ మాట్లాడుతూ సబ్బవరం మండలంలో 8 చెరువుల లోతు చేసే పనులు, గట్ల పటిష్టత, ఒక్కో చెరువుకు 9 లక్షల రూపాయల చొప్పున 79.2 లక్షలు O&M నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. జలధార పథకంలో 4 గొలుసుకట్టు చెరువులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అనుసంధానం చేస్తూ ఒక్కో చెరువుకు 6 లక్షల రూపాయల చొప్పున 24 లక్షల రూపాయలు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. దీంతో ఖరీఫ్ రైతాంగం వర్షాల రాక కోసం ఎదురు చూస్తుందని వెల్లడించారు. జి కార్తీక్ అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సబ్బవరం సెక్షన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫార్మర్లు. ఇప్పుడు వాటర్ సోర్స్ డిపార్ట్మెంట్, జలవనరుల శాఖ. సబ్బవరంలో ఈ ఇరిగేషన్లో ఇప్పుడు O&M ఫండ్ కింద 8 చెరువులు, అలాగే జలధారలో క్యాస్కేడ్ సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్కి డిఎంఎఫ్లో 4 చెరువులకి శాంక్షన్ తీసుకొని ఈ డిఎంఎఫ్లో 24 లక్షలు, అలాగే O&Mలో 79.2 లక్షల నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం సకాలంలో కంప్లీట్ చేశాము. కాకపోతే ఇంకొద్దిగా షట్టర్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇవాళ రేపట్లో అది ఫిట్ చేయడంతో వర్క్ పూర్తవుతుంది. మొత్తం సబ్బవరం మండలంలో ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వచ్చే చెరువులు ఎన్ని ఉన్నాయండి? సబ్బవరం పరిధిలో 169 చెరువులు ఉన్నాయండి. అంటే చిన్న పెద్ద, ఎందుకంటే ఇంతకుముందు పిఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. మొత్తం అన్నీ ఇప్పుడు ఇరిగేషన్ చెరువులు. టోటల్గా సాగునీటి సంఘాలు జరిగిన చెరువులు ఎన్ని? సాగునీటి సంఘాలు 23 ఉన్నాయి. ఇప్పుడు ఏ పథకం కింద ఎంత నిధులు ఇచ్చారు, ఏ చెరువులు ఉన్నాయి చెప్పండి. అదే O&Mలో 8 చెరువులు ఇచ్చారండి. 8 చెరువులు మనకి తవ్వానిపాలెం పుచ్చవాన్ చెరువు, అమృతపురం రాజ్ చెరువు, సబ్బవరం పోతురాజ్ చెరువు, గొట్టువాడ చెంతల చెరువు, రావులంపాలెం పెద్ద చెరువు, మోగపూడి మలనాడు చెరువు, బోధవలస నమ్మూరు చెరువు, అయ్యనపాలెం భూదేవి చెరువు. ఈ 8 చెరువులకు ఒక్కొక్క చెరువుకి 9,90,000 చొప్పున 79.2 లక్షలు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నుంచి O&M నిధుల నుంచి మంజూరు అయ్యాయి. అలాగే జలధార జలహారతి కార్యక్రమంలో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి కోసం 4 చెరువులకి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో గౌరవ కలెక్టర్ గారు 4 చెరువులకి నిధులు ఇచ్చున్నారు. ఒక్కొక్క చెరువుకి 6 లక్షల చొప్పున ఆరిపాకలో ధర్మసాగరం, అలాగే అదే ఆరిపాకలో నరసన్న చెరువు, అంతకాపల్లి పరిధిలో ఉన్న ఉమ్మవానిపాలెం దగ్గర ఉన్న దొడ్డువాని చెరువు, అలాగే బాడజంగలపాలెం బడిగొంట. ఈ 4 చెరువుల తాలూకు ఒక్కొక్క మదానికి రిస్టోర్ చేయడానికి మనకి నిధులు మంజూరు అయ్యాయి. ఆ పనులు కూడా పూర్తయ్యాయి. కొద్దిగా